Hi friends, this is Durga Prasad, fitness trainer. Welcome to day 14 workout for weight loss. బేసిక్గా మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు ఏంటంటే లెగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో వీక్కి మనం అట్లీస్ట్ 2 times లెగ్ వర్కౌట్ చేయాలి. 2 times మించి వద్దు, 2 times చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, లెగ్ వర్కౌట్ చేయడం వల్ల మనం ఇంకా వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతాం అనమాట. ఓకే, ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్క్వాట్స్ ప్లస్ ఇంచ్ వాక్స్ అనమాట. నార్మల్గా మనం బేసిక్గా ఇంచ్ వాక్స్ చేస్తుంటాం కదా, అవి ఇప్పుడు స్క్వాట్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఉంచండి, ఒక స్క్వాట్ చేయండి, తర్వాత ఇంచ్ వాక్ చేయాలి, కంటిన్యూషన్ అనమాట. ఓకేనా, ఫస్ట్ షూ కంపల్సరీ పట్టుకోవాలి. స్టెప్ 1 స్టెప్ బై స్టెప్ వేసుకోండి. ఓకేనా, మళ్ళీ కమ్బ్యాక్, మళ్ళీ కంపల్సరీ షూ టచ్ చేయాలి. గెటప్ అండ్ స్క్వాడ్. ఒకసారి సైడ్ వ్యూ చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ స్క్వాడ్, నెక్స్ట్ ఇంచ్ వాక్, షూ పట్టుకోండి. ఓకే, జస్ట్ ఒక 5 seconds వెయిట్ చేయండి, వెంటనే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ కమ్బ్యాక్, దెన్ స్క్వాడ్. ఓకే, అగైన్ స్క్వాడ్, షూ కంపల్సరీ టచ్ చేయాలి. ఉంచండి. 2 స్క్వాడ్, 3 4 5. లాగ్ చేయడం ఇష్టం లేక ఆపేస్తాను అనమాట. ఇలా టోటల్ 3 sets చేయండి. ఫస్ట్ సెట్ 10, సెకండ్ సెట్ 10, థర్డ్ సెట్ కూడా 10 చేయండి. కొంచెం హెవీగా ఉంటుంది వర్కౌట్. సెట్కి మధ్యన కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకోండి. ఓకే, సెకండ్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్క్వాట్ ప్లస్ ఆల్టర్నేటివ్ హైని. మనం ఇది కూడా ఈరోజు ఫస్ట్ టైం అనమాట. ఇందాక ఇంచ్ వాక్ చేసింది కూడా ఇంచ్ వాక్ ప్లస్ స్క్వాట్ కూడా ఫస్ట్ టైము, అలాగే స్క్వాట్ ప్లస్ ఆల్టర్నేటివ్ కూడా ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా అంతే, ఫస్ట్ స్క్వాట్ చేయండి, తర్వాత ఆల్టర్నేటివ్ హైని యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ స్క్వాడ్, తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, ఆల్టర్నేటివ్ హైని 1, లేదా హ్యాండ్స్ రెండు ఇలాగే ఉంచేసుకోండి. స్క్వాడ్ 2, స్క్వాడ్ 3, స్క్వాడ్ 4, స్క్వాడ్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, ఇది కూడా టోటల్ 3 sets చేయండి. ఫస్ట్ సెట్ 17, సెకండ్ సెట్ 15, థర్డ్ సెట్ కూడా 15. ఓకేనా, సెట్కి మధ్యన కంపల్సరీ బ్రేక్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్టెప్ అప్స్ అనమాట. నేను చెప్పాను కదా, స్టెప్పర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా వర్కౌట్స్ చేసుకోవచ్చు అనమాట స్టెప్పర్ మీద. సో వీలైనంత వరకు కొంచెం స్టెప్పర్ కొనుక్కోండి. ఓకేనా, ఇది ప్రతిరోజు మనం 45 seconds వేసేవాళ్ళు, ఈరోజు 1 minute, కుదిరితే 1 minute అండ్ అబవ్. ఓకేనా, బట్ ఏంటంటే ఈరోజు హ్యాండ్స్లో వెయిట్ తీసుకోవాలి. రోజు మన స్టెప్అప్స్ ఏంటంటే వెయిట్ లేకుండా చేసేవాళ్ళు, ఈరోజు ఏదైనా వెయిట్ తీసుకోండి. ఇలా పట్టుకోవాలి, ఇలా కాదు. ఓకేనా, ఇలాగే పట్టుకోండి. నేనైతే 2.5 kg డంబుల్ తీసుకున్నాను. మీరైతే వాటర్ బాటిల్ కానీ ఇంట్లో చేసేవాళ్ళు అయితే వాటర్ బాటిల్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకేనా, ఇలాగే పట్టుకోండి, ఇలాగే ఉండాలి అవి. ఓకే, ఒకసారి సైడ్ వ్యూ చూపిస్తాను.
ఓకేనా. ఇలా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 1 మినిట్, సెకండ్ సెట్ కూడా 1 మినిట్, థర్డ్ సెట్ 1 మినిట్. మినిమం 1 మినిట్ చేయండి, కుదిరితే 1 మినిట్ కంటే ఎక్కువ చేయండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సైడ్ బై సైడ్ స్క్వాట్స్ విత్ స్టెప్పర్. అంటే బేసిక్గా మనం సైడ్ బై సైడ్స్ ఆల్రెడీ ప్రీవియస్గా చేసాం. ఎలా అంటే ఫస్ట్ ఇలా నిల్చుంటాము. ఓకేనా, ఈ లెగ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఈ లెగ్ అక్కడికి వెళ్తుంది. బేసిక్గా నేను ఇలా ప్రీవియస్గా చెప్పాను. ఓకేనా, ఇప్పుడు వీటి ప్లేస్లో ఏంటంటే స్క్వాట్ చేయాలి. ఓకేనా, ఒక లెగ్ ఇలా ఉంటుంది, ఒక లెగ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఒక లెగ్ ఫ్లోర్ మీద, ఒక లెగ్ స్టెప్పర్ మీద ఉండాలి. మరీ డీప్కి వెళ్ళదు స్క్వాడ్, జస్ట్ స్క్వాడ్. నెక్స్ట్ ఈ లెగ్ ఇక్కడికి, ఈ లెగ్ ఇక్కడికి, మళ్ళీ స్క్వాడ్, మళ్ళీ. ఓకే, డీప్కి వెళ్ళొద్దు, జస్ట్ హాఫ్ స్క్వాడ్లో చేయండి. ఓకేనా, ఎక్కడికి వస్తే 1. ఓకేనా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ల్యాగ్ చేయకూడదని నేను తొందరగా ఆపేస్తాను అనమాట. ఇది కొంచెం చాలా హెవీగా ఉంటుంది వర్కౌట్, అంత ఈజీ కాదు. ఓకే, ఈ వర్కౌట్ కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. గ్యాప్ తీసుకుని చేయండి. టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 12, సెకండ్ సెట్ 10, థర్డ్ సెట్ కూడా 10. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాటిల్ బెల్ స్వింగ్స్ అనమాట. ఇదంటే స్క్వాట్ పొజిషన్తో పోలిస్తే కొంచెం వైడ్, అంటే సుమో స్క్వాట్ పొజిషన్. ఓకేనా, ఇలా ఉండాలి. యాంగిల్ కూడా సైడ్కి ఉండాలన్నమాట, స్ట్రైట్ వద్దు. ఓకే, ఫుట్ సైడ్కి ఉంచుకోండి. ఇది పొజిషన్. ఇక నేను డంబుల్ తీసుకున్నాను, అంటే అవైలబుల్గా 2.5 ఉంది కాబట్టి 2.5 తీసుకున్నాను. బట్ మోర్ దెన్ 5 kg ఉండాలి వెయిట్. ఏదైనా స్టోన్ అవ్వచ్చు లేదా బ్యాగ్ అవ్వచ్చు, తీసుకోండి. ఓకేనా, ఇలా పట్టుకోండి. ఫస్ట్ డౌన్, దెన్ అప్. 1, 2, 3, 4, 5. ఓకే, సైడ్కి చూపిస్తాను. డౌన్, అప్. పైకి ఎప్పుడైతే లేసామో అప్పుడు ఇలా బాడీని స్టిఫ్ చేసి హిప్ కూడా టైట్ అవ్వాలన్నమాట. ఓకేనా, జస్ట్ ఇలా నుంచుంటే సరిపోదు. నుంచున్న తర్వాత ఇలా బాడీని ఇలా స్టిఫ్ చేయాలి, సో హిప్ కూడా టైట్ అవుతుంది. ఓకేనా, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మ్యాక్సిమం డబ్బుల్ని ఫ్రీగా మూవ్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా, గట్టిగా పట్టుకోవద్దు, ఫ్రీగా మూవ్ అయ్యేలా చూసుకోండి. అండ్ ఇది చేసేటప్పుడు మిస్టేక్స్ ఏంటంటే రేజ్ బాగానే చేస్తాం, డౌన్ అయినప్పుడు ఏంటంటే ఇలా వంగుండిపోతాం, లేదంటే కూర్చుండిపోతాం. అలా కాదన్నమాట, బాడీ ఫిట్గా ఉంటుంది, చెస్ట్ అప్. ఓకేనా, రేజ్ డౌన్ అయినప్పుడు జస్ట్ కొంచెమే బెండ్ అవ్వాలి. ఓకేనా, ఎక్కువ బెండ్ అవ్వద్దు. ఓకేనా, మ్యాక్సిమం మీరు చేసేటప్పుడు ఏంటంటే మీ ఫ్రంట్లో ఏదైనా మిర్రర్ అరేంజ్ చేసుకోండి. మిర్రర్ ఉండటం వల్ల ఏంటంటే వర్కౌట్స్ చేసేటప్పుడు మీకు మిస్టేక్స్ చూసుకోవచ్చు. ఓకేనా, మిర్రర్ రాకుండా చేశారనుకోండి మీరు చేసిందే కరెక్ట్ అనుకుంటారు. ఓకేనా, ఇది కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20 చేయండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి లంజెస్. ఆల్రెడీ ఇది ప్రీవియస్గా చేసిన వర్కౌట్ అనమాట. బట్ ఇందులో ఏంటంటే బేసిక్గా లంజెస్ మనం కాన్స్టెంట్గా చేసాం. అంటే చూడండి, ఒకే ప్లేస్లో ఉండి చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాన్స్టెంట్గా చేసాం, ఒకే ప్లేస్లో ఉండి కంటిన్యూగా. ఎన్ని రెప్స్ అయితే అన్ని కంటిన్యూగా ఒక ప్లేస్లోనే చేసాం. ఓకేనా, బట్ ఈరోజు ఏంటంటే వాకింగ్ లంజెస్, వాక్ చేస్తూ లంజెస్ చేయాలన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రైట్గా ఉన్నామా, కొంచెం లెగ్స్ వైడ్, మరీ ఎక్కువ కాదు, కొంచెం వైడ్. ఓకే, ఒక లెగ్ ఫ్రంట్కి పెట్టుకోండి. ఓకే, డౌన్ అయిన తర్వాత ఈ లెగ్ వచ్చేసి డైరెక్ట్ ఫ్రంట్కి వెళ్ళాలి. ఓకేనా, ఇలా ఫ్రంట్కి రావాలి.
ఓకే 2. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా డైరెక్ట్గా చేయలేకపోతే కనుక ఓకే ఒక లెగ్ చేస్తారు కదా, డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడి నుంచి లెగ్ని డైరెక్ట్ అక్కడ మూవ్ చేయలేరు. సో ఇక్కడి నుంచి మళ్ళీ స్టాండ్ పొజిషన్ తీసుకొచ్చి ఈ లెగ్ని ఫ్రంట్కి పెట్టండి. ఓకేనా, డౌన్. ఓకే, ఇలా చేయండి. ఒకవేళ మీడియం వెయిట్ వాళ్ళు పాసిబిలిటీ నేను చేయగలను అంటే మాత్రం ఇక్కడ ఒక అడ్జస్ట్ చేయడం, డైరెక్ట్ ఈ లెగ్ని అక్కడ తీసుకొచ్చేయాలి నెక్స్ట్ పొజిషన్. ఓకేనా, సార్ నేను చేసి చూపిస్తాను, ఫాలో అవ్వండి. ఓకే, ఒక లెగ్ ఫ్రంట్కి పెట్టుకోండి. ఓకే, ఇది టో మీద నుంచోవాలి, ఇలా పెట్టద్దు, డౌన్. ఈ లెగ్కి ఏ సంబంధం ఉండదు, ఇదే డౌన్. మళ్ళీ ఇది ఫుల్ రైజ్ అయ్యాక వెయిట్ చేయండి. నెక్స్ట్ ఈ లెగ్ ఫ్రంట్కి పెట్టుకోండి, మళ్ళీ డౌన్. మళ్ళీ ఈ లెగ్ని ఫ్రంట్కి పెట్టుకోండి. ఓకే, డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయలేని వాళ్ళు ఏంటంటే ఓకే డౌన్. ఇది అయిపోయిన తర్వాత ఈ లెగ్ని ఇక్కడ పెట్టుకోండి, మళ్ళీ ఇదే లెగ్ని ఫ్రంట్కి పెట్టండి, డౌన్. మళ్ళీ ఈ లెగ్ ఇక్కడికి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అక్కడికి. ఓకే ఓకే ఫైనల్గా ఒక సెట్ నేను చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, చేతులు ఇలా పెట్టుకోండి. ఓకే, అంటే ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట. ఓకే, 1 నెక్స్ట్ లెగ్, 2 నెక్స్ట్ లెగ్, 3 నెక్స్ట్ లెగ్, 4 నెక్స్ట్ లెగ్, 5. ఓకే, లాగ్ చేయకూడదని మధ్యలో ఆపేస్తాను. ఇవి టోటల్ ఏంటంటే స్టెప్స్ కౌంట్ కింద చూసుకోండి. ఒక 20 స్టెప్స్ వచ్చేలా చేయండి. 20 స్టెప్స్ కలిపి ఒక సెట్ అనమాట. అలా టోటల్ 3 సెట్స్ చేయండి. ఓకే, సెట్కి మధ్యన కంపల్సరీ బ్రేక్ తీసుకోండి. మ్యాక్సిమం 1 లీటర్ వాటర్ తాగేలా చూసుకోండి. ఒక 1 అవర్ వర్కౌట్లో 1 లీటర్ బాటిల్ అయిపోవాలి. ఎవరైనా మీతో వాటర్ తాగితే వెయిట్ లాస్ అవ్వాలంటే వాళ్ళ మాట వినద్దు. ఓకేనా, ఎంత వాటర్ తాగితే అంత మంచిది. ఓకేనా, హెల్తీ వెయిట్ లాస్ అవ్వాలంటే వాటర్ ఇంటేక్ చాలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇంటేక్ తీసుకోలేదు అనుకోండి, వర్కౌట్ చేసేటప్పుడు క్రాంప్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఇంట్లో చేసే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. ఓకేనా, ఎందుకంటే జిమ్లో అనుకోండి ఎవరో ఒక పర్సన్ పక్కన ఉంటారు, ఇంట్లో ఏంటంటే ఎవరు ఉండరు కాబట్టి క్రాంప్స్ వస్తే చాలా ఇబ్బంది. సో తరచూ వాటర్ తాగుతూ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎన్క్లోజ్డ్ పాత్రలో చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రూమ్ తీసుకుని ఏసీ ఆన్ చేసుకుని వర్కౌట్ చేయొద్దు. ఓకేనా, ఓపెన్ ప్లేస్లో కానీ టెర్రస్ మీద కానీ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ రోజుతో డే 14 వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నా, వర్కౌట్ అర్థం కాకపోయినా కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.